పుష్ప గారు లేవండి ప్లీజ్. ఓ గాడ్, ఎంత మోసం చేస్తుంది ఈ పిల్ల. అందరి ముందు నటిస్తోంది. డాక్టర్ గారు ప్లీజ్ త్వరగా రండి. ఇట్స్ వెరీ అర్జెంట్ త్వరగా రండి. ఉజ్వల్, పోలీసులు ఎందుకు వచ్చారు ఇక్కడికి? తెలియదనయ్య, ఎవరో వీళ్ళకి ఇన్ఫార్మ్ చేసి చెప్పారంట. ఇద్దరు మేట్స్ గొడవ పడ్డారు, ఆ ఇద్దరిలో ఒకరు ఇంజ్యూర్ అయ్యారని. వీళ్ళకి ఎవరు చేశారు ఫోను? అడుగుతుంటే సమాధానం చెప్పరంటే వీళ్ళకి ఎవరు చేశారు ఫోను? ఇన్స్పెక్టర్ గారు, మిమ్మల్ని ఎవరు ఖచ్చితంగా మిస్గైడ్ చేస్తున్నారు. మా ఇంట్లో అలాంటిదేం జరగలేదు. మీరు 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 వెళ్ళొచ్చు. చూడండి, నేనేం చెయ్యాలో ఏం చేయకూడదు అన్నది మీరు నాకు అడ్వైస్ ఇవ్వక్కర్లేదు. నాకు తెలిసి ఈవిడే పుష్ప అనుకుంటా. ఈవిడ గురించే మనకెవరో ఫోన్ చేసి చెప్పారు. కానిస్టేబుల్, సంఘటనా స్థలాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఏ ఒక్క సాక్ష్యాన్ని కూడా వదలద్దు. దయచేసి మీరు ఆ విషయంలో ఆయనకి హెల్ప్ చేయండి. ఇంతకీ ఈమె బతుకుందా చనిపోయిందా? ఇన్స్పెక్టర్ గారు, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? మీకు ఈ విషయం కొత్త కావచ్చు, మాకు రోజువారీ డ్యూటీ ఇది. వెల్, ఇదంతా నేను ఎందుకు అడుగుతున్నానంటే, క్రిమినల్ మీద మర్డర్ కేసు పెట్టాలా లేక అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలా అని. ఇక్కడ మర్డర్ ఏమీ కాలేదు, అలాగే ఎవరు మర్డర్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇది కేవలం ఒక చిన్న దుర్ఘటన అంతే. చూడండి, మీరు నా ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు. మీరు దయచేసి సైలెంట్గా ఉండండి, నా పని నన్ను చేసుకోనివ్వండి. మేడం, మేడం లేవండి. ఒక్కసారి పైకి లేచి నాతో వివరంగా చెప్పండి ఇక్కడేం జరిగిందో. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడండి. దయచేసి నాతో చెప్పండి, ఎవరు చేశారు, ఎందుకు చేశారు? సంతోషి. ఇంత రాత్రిపూట నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? ధైర్య బాబు, నాకు కొంత డబ్బు అవసరమైంది, అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను. లేదు, నాకు తెలుసు మీరు చెప్పిన ప్లాన్ ఫెయిల్ అయ్యిందని, కానీ ప్రయత్నంలో లోపం జరగలేదు. కానీ మీ ప్లాన్ ఫెయిల్ అయ్యాక ఎందుకు డబ్బులు ఇవ్వాలి నేను? అరే, ఎందుకు డబ్బులు ఇవ్వాలంటే అర్థం? ఆ ఇన్స్పెక్టర్ గారికి డబ్బులు ఇచ్చాను, అదిగాక ఇంట్లో గొడవ జరిగింది. ఊళ్ళో వాళ్ళ ముందు మాకెంత అవమానం జరిగిందో నీకు తెలుసా? అరే, నేను సంతోషిని గొయ్యిలో పాతేశానంటే దాని అదృష్టం ఎంతో అంత గొప్పగా ఉంది. ఎలా బయటకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. అందుకే అసలు పనే జరిగినప్పుడు డబ్బులు కూడా ఇవ్వనక్కర్లేదు, పైసా కూడా ఇవ్వను. వెళ్ళండి ఇక్కడి నుంచి. అలాగే నన్ను మళ్ళీ ఇరిటేట్ చేయకండి, మా ఇంటికి రాకండి, పిలిచినప్పుడు మాత్రమే రండి. అరే, అవుట్. ధైర్యబాబు, నేను చెప్పేది వినండి. హలో మేడం, నేనంతా విన్నాను. నోరు మూసుకుని నాతో రా. కమాన్. కమాన్. నేను సంతోషి చిన్నాన్న మాటలు నమ్మాలి. ఐమ్ ష్యూర్ నమ్మితేనే అసలు నిజం బయటకొస్తుంది. తను కూడా అప్పుడే నిజం చెప్తాడు. అండ్ బై ద వే, మీరు ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారు? అదే మేడం గారు, ఇచ్చిపుచ్చుకోవటాలు లేనిదే నోరు పేకలదు. అంటే నేను అనేది కొంచెం కాఫీలు టిఫిన్లకి ఏమైనా డబ్బులు పెడితే గానీ నా నోరు తెరుచుకోదని. తీసుకో.
ఇప్పుడు చెప్పు. థ్యాంక్ యూ. నేను రాజకుమార్ని గారిని కలవడానికి వచ్చాను. ఆమె నగల కోసం. చూడు, నన్ను చీట్ చేయాలని ప్రయత్నించకండి, అర్థమైందా? జస్ట్ టెల్ మీ ద ట్రూత్. మేడం గారు, నేను చెప్పేది నిజమే. మేము రాజకుమారి గారి నగల కోసమే వచ్చాం. ఒక విషయం చెప్పనా, మాతో రాజకుమారి గారు చాలా బ్రహ్మాండమైన డీల్ చేసుకున్నారు. 20 లక్షల విలువైన నగలు 50 లక్షలు కమ్మేశారు. మా రాజకుమారి గారు ఆమె దగ్గర డబ్బు ఏమైనా అయిపోతే నేను కంసాలని పిలిపించి మిగతా నగలు కూడా అమ్మి పెట్టాలని చెప్పడానికి వచ్చాను, అంతే. అంటే దీని అర్థం షీస్ నాట్ రిచ్, అందుకే తన నగలు అమ్మిందనుకుంటా. ఎస్, అది కాదు. బట్ అపూర్వ, నీకు అవన్నీ ఎందుకు? డబ్బు అవసరాలు ఎవరికైనా వస్తాయి కదా. యు జస్ట్ నీడ్ టు సెల్ యువర్ పాలసీ, దాట్స్ ఇట్. అండ్ రియా కేసులో తను సపోర్ట్ చేస్తుంది కదా, మరి నేను వేరే విషయాల గురించి పట్టించుకోవడం ఎందుకు? ఒకవేళ మీరు పాలోమి కోసం ఏమైనా పనిచేస్తున్నారా? మరి ధైర్యాన్ని కలవడానికి ఎందుకు వచ్చారు? అది ఊరికే ఎలా ఉన్నారో కనుక్కుందామని వచ్చాం. ఎందుకంటే ఎవరికైనా ఎప్పుడైనా ఎవరితోటైనా పని పడవచ్చు కదా అని నమ్మే వ్యక్తిని. ఓ రియలీ? యునో, నీ ఆన్సర్ ఎంత సింపుల్ గా ఉందో నువ్వంత సింపుల్ కాదని తెలుసు నాకు. నిజమేంటో చెప్పండి ఇప్పుడు. అసలు ఎందుకు వచ్చారు కలవడానికి? మేడం గారు, మీకు ఎలా చెప్పాలి, అదే పిండి కొద్ది రొట్టె అన్నట్టు విషయం మీకు. ఒకవేళ దీంతో కూడా మీరు నోరు విప్పకపోతే దెన్ యూ కెన్ గెట్ లాస్ట్. ఎవరి కోసం పనిచేయాలో చేసుకోండి. నో 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 నో, దీంతో నేను మొత్తంగా ఎక్కేస్తాను. ఇలా రండి, కొంచెం అరవకూడదు కదా, రండి. ఈరోజు లక్ష్మీదేవి చాలా గొప్పగా కటాక్షించిందిరా. శాబాష్ శాబాష్. నానా, నేను మీకు ఒకటి చూపించనా? చూడండి నేనేం తీసుకొచ్చాను. నీ తెలివిపోడు కానీ ఇది ఎక్కడి నుంచి తెచ్చావురా? ఇది చాలా ఖరీదైన ఫోన్లో ఉంది. ఖరీదైంది కాబట్టి ఎత్తుకొచ్చాను. బహుశా మర్చిపోయారేమో నాన్న, నాలోంది కూడా మీ రక్తమే. మరి నేను దొంగతనం చేస్తే మిమ్మల్ని మించిపోవాలి కదా. నా చేతికి చిక్కిన అపూర్వ మేడం ఫోన్ని నా ఫ్రెండ్స్ అందరికి చూపించుకొని లెవెల్ పెంచుకుంటాను, రెస్పెక్ట్ పొందుతాను. శాబాష్, బాగుంది కదా. ఈ రోజు నువ్వు చాలా మంచి పని చేసేవరా. శాబాష్. నాన్న, ఈ వీడియో చూడండి, ఏదో ఉంది. అరే, ఈవిడ రియా మేడం కదా. ఈవిడేదో పాడు పని చేస్తున్నట్టుంది. ఈవిడ పక్కనుంది ఎవరో సరిగ్గా కనిపించడం లేదే. శాబాష్, ఇప్పుడు వస్తారా వీళ్ళు మనతో కాళ్ళ బేరానికి. ధైర్యబాబు, మీ ఖజానా తెరిచి ఉంచండి, ఎందుకంటే ఇప్పుడు మీరు నాకు లేదని చెప్పలేరు. గుడ్డు, ఈరోజు నువ్వు వచ్చి చాలా మంచి పని చేసావురా. శాబాష్ రా. నాన్న, మీరు మళ్ళీ మర్చిపోయారు, నేను మీ కొడుకునేగా. తాసుపాము లాంటి శ్రీకృష్ణ కొడుకుని. ఒకవేళ మీరు నాగుపాము అయితే నేను పిల్ల నాగుని. మీకున్న పేరు నేను చెడగొట్టాను నాన్న. శాబాష్, పద. మనం రియా ధైర్యాల పెళ్లి ఎలా ఆపాలో ఆలోచించాలి. ఇక మూడో విషయం ఏంటంటే మన సంతోషికి వీలైనంత త్వరగా బెయిల్ ఇప్పించాలమ్మా. నిజం చెప్పాలంటే ఇవన్నీ ఎలా చేయాలో నాకేమాత్రం అర్థం కావడం లేదు. మావయ్య గారు, మీరు అస్సలు దిగులు పడకండి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన సంతోషి దీనికి ఒప్పుకుంటుందా? మావయ్య గారు తను ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిందే, వేరే దారి లేదు.